భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ భేటీ వేళ ఉగ్రమూకల హడావుడి మొదలైంది. అజిత్ దోవల్ను అమెరికా అరెస్టు చేసి తీరాలంటూ ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్ను డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో భారత వ్యతిరేకులను కడతేర్చడంలో ప్రధాన పాత్ర పోషించారని దోవల్పై ఆరోపణలు చేస్తున్నాడు ఖలిస్తానీ పన్ను. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. తాజాగా అమెరికాకు వెళ్లి యుఎస్ కాంగ్రెస్కు ఆధారాలు సమర్పించాడు. గత ఏడాది సెప్టెంబర్ న్యూయార్క్ ఫెడరల్ న్యాయస్థానం అజిత్ దోవల్తో పాటు రా మాజీ చీఫ్ సమంత్ గోయల్లకు సమన్లు జారీ చేసింది. అయితే భారత ప్రభుత్వం వీటిని బాహాటంగానే తిరస్కరించింది. ఆధారాలు సమర్పించడంలో కూడా చాలా జాగ్రత్త పాటించాడు. అధికార స్థానాల్లో ఉన్న రిపబ్లికన్ పార్టీ నేతలకు కాకుండా డీప్ స్టేట్కు వంతపాడిన డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, అమెరికన్ అటార్నీ మేరీల్యాండ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జెమీ రస్కిన్కు 6 ఫర్ జస్టిస్ తరపున ఫిర్యాదు చేశాడు పత్వంత్ సింగ్ పన్ను. యుఎస్ ఎయిడ్ పేరిట విదేశాల్లో అస్థిరత సృష్టించేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేసింది బైడెన్ ప్రభుత్వం. అంతేకాదు, పరోక్షంగా ప్రభుత్వ సహకారంతో నడిచే డీప్ స్టేట్ వ్యవస్థ పెంచి పోషించిన పన్ను వంటి ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త దాడిని మొదలుపెట్టారు. అమెరికా సహా కెనడాలో కూడా భారత ప్రభుత్వం తన వేగులు, హంతక ముఠాలతో అనేక హత్యలకు పాల్పడిందని ఖలిస్తానీ ఉగ్రవాదులు మాత్రమే కాదు, ఏకంగా కెనడా ప్రభుత్వమే గతంలో ఆరోపించింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా గతంలో గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ చీఫ్ గా పనిచేసిన సమంత్ గోయల్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై కెనడా ప్రధాని నేరుగా ఆరోపణలు చేశారు. అమెరికా సమన్లు జారీ చేసిన నేపథ్యంలో గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో దోవల్ కనిపించలేదు. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ప్రధాని మోదీతో దోవల్ వెళ్లలేదు. తాజాగా ఫ్రాన్స్ నుంచి అమెరికా గడ్డపై కాలు మోపిన ప్రధాని మోదీ మొట్టమొదట అమెరికా నిఘా విభాగ అధిపతి తులసి గబ్బార్డ్ను కలుసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రధాని మోదీతో పాటు అజిత్ దోవల్ కూడా ఉండటంతో కొత్త ట్విస్ట్ పై చర్చ జరుగుతోంది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అజిత్ దోవల్కు సమన్ల చిక్కు వదిలినా మిగిలినవి అనేకం ఉన్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకీ సమస్య అనే సందేహం ఎవరికైనా రావచ్చు. ట్రంప్ విదేశాంగ విధానంలో కూడా తిరకాసు ఉంది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో అమెరికా ముందుంటుంది. భారత్కు వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఫిర్యాదును, ఆరోపణను అంత సులభంగా వదులుకోదు అమెరికా. భారత్ ద్వేషి, ఖలిస్తానీ అనుకూల వ్యక్తిగా ముద్రపడిన హర్మీత్ దిల్లానును ట్రంప్ ప్రభుత్వం అసిస్టెంట్ అటార్నీ జనరల్గా నియమించి సంకేతప్రాయమైన హెచ్చరికను భారత్కు పంపింది అగ్రరాజ్యం. అంతేకాదు, ట్రంప్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఉగ్రవాది పత్వంత్ సింగ్ పన్ను కూడా హాజరు కావడంతో అందరూ నోరెళ్లబట్టారు. సుమారు 2.5 శతాబ్దాల అమెరికా విదేశాంగ విధానాన్ని నిశితంగా పరిశీలిస్తే అగ్రరాజ్యం పోకడలను పసిగట్టవచ్చు. ఉత్తర అమెరికాలోని సిక్కులు లక్ష్యంగా భారత హంతక ముఠాలను ఉసుగొల్పిందంటూ హర్మీత్ దిల్లాన్ భారత్పై తీవ్ర విమర్శలు చేసింది. నిజ్జర్ చర్యలను నిరభ్యంతరంగా సమర్థించింది. ఆసియా ఖండంలో అతిపెద్ద దేశమైన భారత్ను, మన మార్కెట్ను, వనరులను అదుపులో ఉంచుకోవాలంటే అందుకు అనుగుణమైన విదేశాంగ విధానాన్ని అనుసరించాలి. ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి ఇదే. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు, ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలోనే మరోవైపు భారత్ స్వతంత్ర వైఖరి అవలంబిస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ను నియంత్రించడానికి అవసరమైన అన్ని అవకాశాలను అమెరికా ఉపయోగించుకుంటుంది. హర్మీత్ దిల్లాన్ నియామకంలోనూ ప్రమాణ స్వీకారోత్సవానికి పన్ను వచ్చినా పట్టించుకోకపోవడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. ప్రధాని మోదీ పర్యటనలో దోవల్ ఉంటారనే విషయంలో చివరి వరకు అనిశ్చితి కొనసాగింది. కేవలం కొన్ని గంటల ముందు మాత్రమే ప్రధాని వెంట జాతీయ భద్రతా సలహాదారు ఉంటారనే విషయంలో స్పష్టత వచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదనేది ట్రంప్ విదేశాంగ విధానంలో ప్రాథమిక సూత్రం. అయితే ఇది అన్ని వేళలా అమలులో ఉంటుందని అనుకోలేం. పరిస్థితిలో మార్పు వచ్చినప్పుడు ట్రంప్ ప్రభుత్వం పాత పద్దులను బయటకు తీస్తుంది. అమెరికా రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల విధానాల్లో గుణాత్మకమైన వ్యత్యాసం ఉంటుంది. జాతీయవాద ధోరణి గల రిపబ్లికన్ పార్టీ భారత ప్రభుత్వ వ్యవహారాల్లో, మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సైద్ధాంతిక పోలికల కారణంగా సానుకూల ధోరణితో ఉంది. అయితే దేశ ప్రయోజనాల అంశం వచ్చినప్పుడు మాత్రం రిపబ్లికన్ పార్టీ సైతం సంప్రదాయ విదేశాంగ నీతిని అవలంబిస్తుంది. ట్రంప్ మోదీల మధ్య సూత్రప్రాయమైన అంగీకారాలు ఎన్ని ఉన్నా వాటిని దీర్ఘకాలం యథాతథంగా తీసుకోలేం.
భారత్తో స్నేహం చేస్తూనే భారత్ ద్వేషులను ప్రభుత్వంలో కొనసాగించడంలో ఉన్న ఆంతర్యం ఇదే అని అర్థం చేసుకోవాలి. 2016లో ట్రంప్ తొలిసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంపై విస్తారంగా ప్రసంగించారు. అమెరికా ఫస్ట్ ఫారెన్ పాలసీ అంటూ ప్రకటించారు. దేశ ప్రయోజనాలే అంతిమమని, వాటి ముందు ఎన్ని సవాళ్లు వచ్చినా ప్రాతిపదిక దేశం మాత్రమే అంటూ ఘంటాపథంగా తేల్చి చెప్పారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధానం అనుభవాలను గుణపాఠాలుగా మలుచుకోవాలంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. 90వ దశకంలో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా విదేశాంగ విధానంలో అనేక విధ్వంసక నమూనాలు చేరాయి. విదేశాల్లోని ప్రభుత్వాలను అస్థిరతకు గురిచేయడం ప్రధాన ఎజెండాగా మారింది. 2016లో ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొంతమేర మార్పు వచ్చింది. భారత విషయంలో గత ప్రభుత్వాలతో పోలిస్తే రిపబ్లికన్ ప్రభుత్వం సానుకూల ధోరణితో వ్యవహరించింది. అయితే ట్రంప్ విదేశాంగ విధానానికి గల పరిధులు, పరిమితుల విషయంలో పరిణతి అవసరమంటారు విదేశాంగ నిపుణులు. జో బైడెన్ అధికారంలో ఉన్నంతకాలం భారత్ విషయంలో ఏమాత్రం సానుకూల ధోరణి ప్రదర్శించలేదు. అంతేకాదు, భారత వ్యతిరేక శక్తులను దేశంలోనూ విదేశాల్లోనూ అమెరికా ప్రోత్సహించింది. ట్రంప్ విధానంలో కొంతమేర పట్టు విడుపులు ఉంటాయని భావించవచ్చు. బైడెన్ హయాంలో కూడా అమెరికా ఫెడరల్ కోర్టు అజిత్ దోవల్కు సమన్లు జారీ చేసినప్పటికీ అధికారికంగా వాటిని మన దేశానికి పంపలేదు. గడిచిన 10 ఏళ్ల కాలంలో భారత్ స్వభావాల్లో వచ్చిన మార్పుల కారణంగా అంత సులభంగా భారత్ను తృణీకరించలేని స్థితి ఏర్పడింది. అందువల్లనే పరోక్ష కుట్రలు ఎన్ని చేసినప్పటికీ నేరుగా ఘర్షణ పడే సాహసం చేయలేదు. ట్రంప్ విదేశాంగ నీతిలో మార్పు వచ్చిందని గ్రహించిన కారణంగానే పత్వంత్ సింగ్ పన్ను తన ఫిర్యాదుకు సంబంధించిన సాక్ష్యాలను డెమోక్రటిక్ పార్టీకి చెందిన జెమీ రస్కిన్కు అందించాడు. కానీ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డుకు, సిఐఏ చీఫ్ జాన్ ర్యాట్ క్లిఫ్కు ఇవ్వలేదు. రిపబ్లికన్ పార్టీ వద్ద భారత వ్యతిరేకుల ఆటలు సాగవని తెలుసు. అందుకే జెమీ రస్కిన్ను సంప్రదించాడు పత్వంత్ సింగ్ పన్ను. అయితే భారత నిషేధిత సంస్థల జాబితాలో ఉన్న 6 ఫర్ జస్టిస్ సంస్థను నిర్వహిస్తున్న పన్నును ప్రమాణ స్వీకారానికి ఎలా అనుమతించారనే అనుమానాలు ఇప్పటికీ ఉన్నాయి. పాల్గొనడమే కాదు, ప్రమాణ స్వీకార సందోహం సాక్షిగా ఖలిస్తాన్ జిందాబాద్ నినాదాలు చేశాడు. అయినా అమెరికా అధికార గణం దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను అరెస్టు చేయాలంటూ విచారణ సంస్థల ఎదుట సాక్ష్యాలను ప్రవేశపెట్టాడు. పన్ను ఫిర్యాదులపై చర్చ కొనసాగుతుండగానే అజిత్ దోవల్ అగ్రరాజ్యంలో కాలు మోపాడు. జాతీయ భద్రతకు కొత్త హంగులు అద్దిన అజిత్ దోవల్ విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో ప్రపంచ దేశాలకు తెలుసు. విదేశాంగ విధానం మొదలు గూఢాచార్యం వరకు, నిఘా విభాగాల నుంచి అంతర్గత భద్రత వరకు అనేక రంగాలపై తనదైన ముద్ర వేసిన దోవల్ను అగ్రరాజ్యమైన అంత సులభంగా అరెస్టు చేయదు. అయితే ఆ ఫిర్యాదును తన వద్ద ఉంచుకొని సందర్భం కోసం ఎదురు చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.